ఫీజు ఇచ్చేయండి, వాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేయండి. కరెంట్ బిల్లు ఉందనో ఇంకోటనో ఏం పెట్టి పెట్టకూడదు. మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా అలా చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీనే, రాజశేఖర రెడ్డినే. ఆ పాలన, ఆ మధుర దినాలు మళ్ళీ రావాలంటే, ఆ మధుర క్షణాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలన్నా. కాంగ్రెస్ పార్టీ ఏదో మేము మా స్వార్థం కోసం మాకేమని చెప్పట్లేదు, అది వస్తే అందరికీ మేలు అన్నమాట. అప్పుడు ఇందిరమ్మ గారి నుంచి వాళ్ళు చాలా మంది చనిపోయారు మన కోసం, కుటుంబాలు. ఇందిరమ్మ చనిపోయాయి, రాజీవ్ గాంధీ చనిపోయాయి, రాహుల్ గాంధీ కూడా చంపుతామంటున్నారు. వాళ్ళ కుటుంబమే మొత్తము మా కోసము అంకితం అయిపోయింది వాళ్ళ ప్రాణాలని. కాబట్టి మన దేశం బాగుపడాలంటే, మన ఓటు రావాలంటే మత రాజకీయాలు వద్దు. విద్యకు ఉపాధికి తోడ్పాటుగా ఉండే, పేదలకు తోడ్పాటుగా ఉండే ప్రభుత్వం మనకు కావాలి. ఎవరేం చెప్పినా మతాల గురించి మనం ముడుపుట్లు సంపాదించుకొని మనం తిని మన కడుపు మనమే బాగా చేసుకోవాలి. కానీ రెచ్చగొట్టి అది చేసి ఇది చేసి ఓటు తీసుకొని వాళ్ళని వదిలేసి ఓటు కోసం రెచ్చగొట్టే ఈ మత రాజకీయాలు మనకు వద్దనేది రాహుల్ గాంధీ చెప్తున్నారు. కాబట్టి మన పిల్లలు బాగా చదువుకోవాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మనం బాగుపడాలంటే కేవలం అది కాంగ్రెస్ తోనే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ ను ఆదరించండి. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయినా మేము వస్తున్నామంటే కేవలం ఏదో చేయాలని తపన. మా రాహుల్ గాంధీ గారు, నేను వికారాబాద్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా ట్రైనింగ్లో వచ్చినాడు, ఇదే చెప్పినాడు, మీ ప్రదేశంలో ఏ పేదవాడి ఇబ్బందులు ఉన్నాయో మీరు నిలబడండి. పార్టీ అనేది తర్వాత, ఒక వ్యక్తిగా నిలబడండి, పోరాడండి. ఎవరితో ఇబ్బంది ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కార్పొరేషన్ ఆఫీస్ కానీ, మీరు నిలబడి వాళ్ళ తోడ్పాటు ఉండాలా. అది మా పార్టీ నియమం. ఆ విధంగా పనిచేయాలని మాకు నేర్పించి పంపిస్తున్నారు. కాబట్టి మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా పాంప్లెట్ లో ఈ ఏరియాలో ఈయన మోబైల్ ఉన్నాడు కింద